హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు ఫసక్ ఫనీ. ఫసక్ ఫనీ అంతేనా? ఏమన్నా దానికి లోగోస్ ఏమైనా ఉన్నాయా? లోగోస్ ఏం లేదు. ఫసక్ అని ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఫనీ అని పెడితే సరిపోద్ది అంతే. ఎందుకు ఆ పేరు పెట్టుకోవాలనిపించింది? ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాం కాబట్టి ఒక పేరు ఉండాలి ఇండస్ట్రీలో గుర్తుపట్టాలంటే, అందుకని గుర్తుపట్టడానికి ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాను, తర్వాత ఒక రీసెంట్గా స్మార్ట్ శంకర్లో 2 చేశాను, ఇంకో గేమ్ చేంజర్లో చేశాను, రాచరికం చాలా ఒక 10 మూవీస్లో చేశాను. హ్యాపీ. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది, కాలు జారి కాలువలో పడింది, అది ఎలా వస్తుంది బయటికి? ఎలా వస్తుంది? ఫోన్ చేసి క్రెయిన్ వస్తే తీసుకెళ్తారు, వస్తుంది. మరి ఇంకెలా వస్తుంది? మరి ఎలా వస్తుంది బయటికి? ఈత రాదు, మరి ఎలా వస్తుంది? ఎవరైనా సాయం చేస్తే బయటకు వస్తుంది తొండం పట్టుకొని. అదే ఎలా వచ్చింది? బోట్ ఎక్కింతే వస్తుంది. సరే నువ్వు ఒకసారి ఫోన్ చూపిస్తే చెప్పు. ఎలా వచ్చింది బయటికి? ఒడ్డున వెళ్తుంది, వాటర్ లా పడ్డది, కాలు జారి, ఎలా వస్తుంది బయటికి? ఒక ఏనుగు ఒడ్డు జారిపోయి నీటిలో పడిపోయింది. పడ్డది, నీళ్ళు ఉన్నాయి అందులో కాలువలో. జస్ట్ మినిట్ చూద్దాం, కాకపోతే కనిపించదా అంటే మునిగిపోయి ఉంటది, అయితే ఏనుగు కనిపించదా అన్నారు కదా మీరే. అదా చెప్పండి, వచ్చింది బయటికి, కానీ ఎలా వచ్చింది? చెప్పాను కదా ఈత కొట్టుకుంటూ వస్తుందని. నాకు తెలిసి వాటర్ మొత్తం బయటకు తోసి బయటకు వస్తుందేమో. అది ఎలా వస్తుంది అంటే ఇంకెలా చెప్పాలి? చెప్పాలి. సరే ఇది మీరు చెప్పండి, నెక్స్ట్ వేరే తడగని చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు నార్మల్ గా ర్యాంప్ వాక్ అని క్యాట్ వాక్ అని చేస్తుంటారు కదా, ఎలా చేస్తారో చూపించాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. జస్ట్ డిట్టింగ్ వాళ్ళకంటే బెస్ట్ రావాలి. వెళ్ళు. చలో స్టార్ట్. చాలు వచ్చేసాయి. ర్యాంప్ వాక్, అది క్యాట్ వాక్. ఇప్పుడు ఇంకా వేరేలాగా, ఇంకొక రకంగా. ఇప్పుడు మొత్తం ఊపుకుంటూ రావాలి అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఊపుకుంటూ లైక్ హిల్స్ వేసుకొని నడుస్తారు కదా అమ్మాయిలు, అలా. చాలు అమ్మాయి చేతులు అట్లా పెట్టుకోరు. సరే దా. ఓకే దా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీ ఛానల్. ఓకే డన్. చెప్పండి ఆన్సర్. చెప్పండి. ఆన్సర్ ఏం చెప్పాలో? నడిపించారు, కాలు బీగితే కూర్చుంటాం అంతే. చెప్పండి, మీరు ఏనుగు వచ్చింది అంటున్నారు, ములిగింది అంటున్నారు, చెప్పండి. చెప్పండి. తడిచిపోయి వస్తుంది. ఓకే సరే, నేను దుప్పటి తెస్తాను, తుడుచుకోమని దాన్ని. ఓకే, ఇంకా క్వశ్చన్. ఈసారి ఎలక. పూర్వకాలంలో రహస్యాలను చేరవేసే వాళ్ళని ఏమంటారు? బందిపోట్లు అంటారేమో. బందిపోట్లు అంటే బందీగా ఉంటారు కదా, బందిపోట్లు అంటాం. రహస్యాలను చేరవేసే వాళ్ళని. రహస్యాలు చేరవేసేనా? దొంగే అంటారు. మరి అంతే. మరి ఎక్కడ ఉన్నాయి అక్కడ చెప్పుకున్నాడు ఏమంటారు? అఫీషియల్ గా చేరవేసే వాళ్ళు. అఫీషియల్ అంటే అఫీషియల్ దొంగలు అయితే కాదు. ఓకే, రహస్య దొంగలే అంటారేమో. రహస్యం ఇప్పుడు నేను ఒకటి చెప్పా, అప్పుడు కాల్స్ ఉత్తరాలు ఇవన్నీ లేవు కదా, నేను వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఏమంటారు? వస్తుంది రావట్లే. సరే, కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను. ఒక్కొక్క యానిమల్ ని 3 రకాలుగా ఇమిటేట్ చేయాలి. ఏం కాదు, కుక్క 3 రకాలుగా కుక్కలాగా సౌండ్ చేయాలి. రావట్లే ఇది. ఇంకొకట రావట్లే, జలుబు చేసింది అందువల్ల రావట్లే. లేకపోతే మీరే అనుకోండి. నేను కుక్క అనలేదు, నువ్వు ఇంకొకటి చెప్పు. సరే మీరు అన్నట్టు. కానీ ఓకే, క్యాట్. ఒకటే వచ్చు అదేమో. 3 రకాలుగా ట్రై చేయండి. 3 రకాలుగా ఏదైనా వంట. ఏమో మా ఇంట్లో పిల్ల ఒకటే ఏమంటది, ఏమో నాకు తెలీదు. మా ఇంటికాడ ఎప్పుడు పిల్లని ఏం కొట్టలేదు. ఎందుకంటే బాగా నైట్ టైం ఏడ్చినా నేను పడుకుంటాను, నాకు వినపడదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. కోడిపుంజ. మా ఇంటికాడ కోడిపుంజలు లేవే.
వినలేదు, వింటే చంపేసి. ఎప్పుడు వినలేదా కోడి పుంజు sound? కుక్కరకు ఇప్పుడు వచ్చింది. మూడో రకం. ఆ. ఇంకో రకం. ఇంకో రకం అంటే పెట్ట ఉంది. అవును. పెట్టలాగా పెట్ట ఎప్పుడు ఆడుతుంది, దోకుంటది పుంజు వచ్చినప్పుడు. సౌండ్ వస్తుంది పెట్ట sound. పెట్ట ఎక్కినప్పుడు వస్తుంది పుంజు మీదకి, అప్పుడు దగ్గర రాదు. సరే ఓకే చెప్పండి, ఇంకా మంచిగా అడగండి. చెప్పండి ఆన్సర్. ఏం ఆన్సరు? పూర్వకాలంలో రహస్యాలను చేరవేసేవాళ్ళు. చాలా మంచి క్వశ్చన్ వేసారు. చెప్పండి, మీరు చెప్పండి. డైలాగ్ చెప్పు ఏదైనా ఒక డైలాగ్. ఒక డైలాగ్ అంటే, నేను భయపడడానికి ఓడను అనుకున్నావు బే, చూడని తొక్కి పడేస్తా నా కొడుక, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, ఏడుపులాగా చెప్పాలి, ఇదే డైలాగ్. బాలయ్య బాబు డైలాగ్ అంటే సంపూర్ణేశ్వర చెప్పాలంట. చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసింది మరి సిస్టర్. మరి యాక్టర్ కదా, అన్ని రకాలుగా చెప్పాలి. అన్ని రకాలంటే చెప్పాలి ఇప్పుడు ఏడుపు సేమ్ డైలాగ్. నేను భయపడడానికి వాటర్ అనుకున్నావురా, షూటర్ని కాల్చి పడేస్తే నా కొడుక. రొమాంటిక్ గా చెప్పు. నేను భయపడడానికి వాటర్ అనుకున్నావు బే, షూటర్ని కాల్చి పడేస్తే నా కొడక. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. చెప్పండి ఇంకా చెప్పండి. చెప్పండి ఆన్సర్. గూఢాచారం. గూఢాచారం నెంబర్ 1. ఓకే, అంత ఐడియాలే. పూర్వకాలం అంటే నేను 2002లో పుట్టాను, నాకు తెలియదు అప్పుడు. థ్యాంక్ యూ.